పీఎం కిసాన్ 20వ విడత జూన్ నెలలో విడుదల కానుంది. 2000 రూపాయలు పొందాలి అంటే రైతులు కొన్ని పనులు తప్పక పూర్తి చేయాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6000 రూపాయల ఆర్థిక సహాయంగా 3 విడతలుగా అందజేస్తారు. ప్రస్తుతం 20వ విడత విడుదల కానుంది. జూన్ నెలలోనే 20వ విడత పీఎం కిసాన్ పేమెంట్ రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలోనే ప్రధాని పీఎం కిసాన్ను విడుదల చేస్తారని సమాచారం. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందాలి అంటే రైతులు కొన్ని తప్పనిసరి అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. సో ఇప్పుడు అవేంటో చూద్దాం. మొదటిగా పీఎం కిసాన్ అర్హత ప్రమాణాలు ఏంటో చూద్దాం. దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి. ఇక సాగు చేసే భూమికి చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉండాలి. రైతు ఆదాయపు పన్ను చెల్లించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందేవారు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు అర్హులు కారు. పీఎం కిసాన్ పొందాలి అంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. మొదటగా ఈకేవైసీ పూర్తి చేయాలి. రైతులు pmkisan.government.in వెబ్సైట్కి వెళ్ళి ఈకేవైసీ ఎంపికను ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసి సమర్పించాలి. ఇది తప్పనిసరిగా చేయాలి. ఇక ఆధార్ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి. ఈకేవైసీతో పాటు రైతుల బ్యాంక్ ఖాతా ఆధార్కు లింక్ అయి ఉండాలి. ఇది బ్యాంక్ బ్రాంచ్లో లేదా ఆధార్ ఎనబుల్డ్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ లింకింగ్ లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరగదు లేదా ఆలస్యం అవుతుంది. ఇక పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూద్దాం. రైతులు తమ లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ pmkisan.government.inలోకి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి స్టేటస్ను తెలుసుకోవచ్చు. పైన పేర్కొన్న వివరాలు సమర్పించిన తర్వాతే రైతులకు పీఎం కిసాన్ 2000 రూపాయలు 20వ విడతలో జమ అవుతుంది. రైతులు ఈ ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సంబంధిత సహాయం కోసం రైతులు దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ 19వ విడతలో రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్లు జమ అయ్యాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 19వ విడత నిధులు ఫిబ్రవరి 24, 2025న విడుదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించి ప్రత్యక్ష లబ్ధిదారుల ఖాతాల్లోకి 22,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేశారు. ఈ విడతలో సుమారు 9.8 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున జమ చేశారు.